తెలంగాణ సెక్రటేరియట్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నో ఫ్లై జోన్ గా ప్రకటించింది ప్రభుత్వం. సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్ పై చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్టీ నుంచి అవగాహన కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. చరిత్రలో ఇంత తగ్గింపు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. జీఎస్టీ వచ్చాక పన్నులు పెరిగిపోయాయని, జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇంత పెద్ద ఎత్తున తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఎలా తట్టుకుంటుందనేది విచిత్రమన్నారు. వాహనాలు, సిమెంట్, బట్టల రేట్లు తగ్గనున్నాయన్నారు. గ్రామాన జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. జీఎస్టీ మార్పులు అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడ కూడా కాలేదు. 13% వరకు చరిత్రలో ఏ దేశంలో కూడా ఇంత జరగలేదు. ప్రభుత్వాలు నడిచేదే ట్యాక్సెస్ మీద, జీఎస్టీ మీద. కానీ ఏ ప్రభుత్వం కూడా జీఎస్టీ ఇంతగనం తక్కువ చేయలేదు. జీఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ చాలా పెరిగినాయి, కంప్లయన్స్ పెరిగింది, ఇవేజన్ తక్కువైంది. అయినా కూడా కోర్టు కేసెస్లు అవుతున్నాయి. ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. ఎన్నో ఇష్యూస్ మీద కోర్టుల కేసెస్ నడుస్తున్నాయి. మా మీద ప్రతిపక్షాలు జోక్లు వేసిండ్రు అండ్ ఇవేజన్ ఇవన్నీ కూడా మొదలైనాయి. అండ్ నిజంగానే కొన్ని, ఎందుకంటే లక్షలాది మీరు కస్టమ్ టెరిఫ్స్ బుక్స్ చూసుకుని ఇంత ఉంటుంది, లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ధనవంతులకు కూడా కొంచెం వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్ కు లాభం అయితే, మేడ్ ఇన్ ఇండియా లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి. కానీ ఇది ఎట్లా తట్టుకుంటుంది ప్రభుత్వం? ఒకటేసారి 10-13% ప్రభుత్వం ఎట్లా తట్టుకుంటుంది? అదే విచిత్రమైనది. కేంద్ర ప్రభుత్వము, నేను అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు, వీళ్ళందరూ కూడా కంప్లయన్స్ పెరుగుతుంది, ఇవి చేస్తే కేసెస్ తక్కువైతాయి, కన్సంప్షన్ పెరుగుతుంది, కన్సంప్షన్, కంప్లయన్స్ అండ్ డిస్ప్యూట్స్ తక్కువైతాయి, ఇవేజన్ తక్కువైతుంది. ఇంకోటి, ప్రజల మీద నమ్మకం ఎక్కువైతుంది. ఏ ప్రభుత్వం అయినా ట్యాక్సెస్ తక్కువ చేసుకుంటే, ట్యాక్సెస్ వల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లేకుంటే హాస్పిటల్ అయినా రోడ్లైనా దీంతోటే కడుతుంది. కానీ అదే కాక సంక్షేమ పథకాలు కూడా దీన్ని నడుస్తాయి. అన్ని ప్రభుత్వాలు ఒకటే దిక్కు నుంచి సంక్షేమ పథకాలు, ఇది 2 దిక్కుల నుంచి. ఎందుకంటే మొట్టమొదటి సబ్బు మీద ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఆ ట్యాక్స్ తో మళ్ళా సంక్షేమ పథకం ఎందుకు? సంక్షేమ పథకాలు అన్నీ వండుకుంటా కింది నుంచి కూడా సంక్షేమం అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా సేవాపక్షం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజుకో కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 21న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద 10,000 మందితో మ్యారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒక క్యాంపులో 75 మినిమం నంబర్ తోని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. 21st నాడు మారథాన్ ఉంది. దానికి ఇప్పటికీ 4,500 క్రాస్ అయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. దాని ఒక మినిమం 10,000 తోని నంబర్ తోని ఆ రోజు మారథాన్ చేయాలి. తర్వాత దాని పార్టిసిపేషన్ ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 25th నాడు అనదర్ మేజర్ ఈవెంట్ ఉంది. అది ఆ రోజు ట్రీ ప్లాంటేషన్ బూత్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, మన హైదరాబాద్ లో కూడా అన్ని సెంటర్స్ లో మ్యాక్సిమం ట్రీస్ ప్లాంటేషన్ చేసి, మన ఆ రోజు దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్నది. 28th నాడు ఈ పద్మశ్రీ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డీస్, తర్వాత మిగతా విశిష్టమైన పెద్దలందరికీ, వైస్ ఛాన్సలర్స్, ఆల్ మేధావులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్లకు డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో ఈ మన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డీస్ నేమో హైదరాబాద్కు పిలిచి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది. ఫైనల్గా 2 అక్టోబర్ నాడు మన
జాతిపిత గాంధీజీ బర్త్డే ఉంటుంది. అదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఉంటుంది. వాళ్ళకి అన్ని కేంద్రాలలో బ్లాక్ లెవెల్లో, బూత్ లెవెల్లో, మన డిస్టిక్ లో, మన పార్టీ ఆఫీసులో అన్నిట్లో కూడా వాళ్ళకు వారికి పూలమాల వేసి మనము ధన్యవాదాలు తెలపడము, వాడికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా విజయపురి కాలనీలో నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాలాపై ఇల్లు కట్టుకుని నివాసమున్న కొన్ని కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నాలా వల్ల కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు ప్రమాదం అంచున ఉన్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జనాలకు ప్రమాదం వాటిల్లక ముందే చర్యలు తీసుకోవాలి, కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యర్థమంటున్నారు స్థానికులు. అమాయక పని మనిషికి గాలం వేశారు ఆ ఇంటి యజమానులు. 5 కోట్లు విలువ చేసే భూమిని 5 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొడుకుకు తెలియకుండానే తల్లితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లిలోని ఓ ఇంట్లో 2 నెలలుగా ఒక ఇంట్లో పనిచేస్తోంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మెత్తాలలో 2 ఎకరాల భూమి ఉంది. ఇంటి యజమానులు పద్మమ్మకు మాయమాటలు చెప్పి కొడుకు సురేష్ కు తెలియకుండానే గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 5 కోట్లకు విలువ చేసే భూమిని 5 లక్షలకే అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి సర్వే నంబర్ 401లోని 2 ఎకరాల భూమి సర్వే చేస్తుండగా కొడుకు తెలుసుకుని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ సిక్కు గుండాలను పంపించి కొడుకుపై దాడి చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘోరమైన అవమానపడ్డం. అదేవిధంగా ఒక 5 లక్షల రూపాయలతో 5 కోట్ల విలువైన భూమి ఒక ఏమి తెలియని ఒక ఆడపిల్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. విషయానికి వస్తే రాకంచెర్లలోని పద్మమ్మ అనే ఒక పేద రైతు, ఆమెకి ఇక్కడ పని దొరకక లింగంపల్లిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర బాసాలు తోమి వాళ్ళు జీవనం గడుపుతుండే, అటువంటిది వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో ఏం తెలుసుకున్నారో అదే ఇంటి వాళ్ళను తీసుకొని వచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్ల రూపాయల విలువైన చెందిన భూమిని రిజిస్ట్రేషన్ పూడూరు మండలంలో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అది ఆమెనే తీసుకొని మళ్ళీ అదే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మాకు నిన్న సర్వే చేయడం మా ఊరి వాళ్ళందరికీ తెలిసింది. ఎందుకు సర్వే చేస్తున్నారు అంటే ఈ భూమి పద్మమ్మ అనేట ఆమె అమ్మింది. అంటే పద్మమ్మకు ఒక కొడుకున్నాడు, వానికి పెళ్ళయింది, వానికి తెలియకుండా ఎట్లా చేసారు అంటే లేదు పద్మమ్మ అమ్మింది, మీరు ఎవరు అడ్డపడవద్దు అని అన్నారు. లేదు అట్లా కాదు అని సురేష్ని తీసుకొని వచ్చి ఊరు వాళ్ళమందరం కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న. అదేవిధంగా మేము ఊరు వాళ్ళమందరం కూడా సురేష్కి ఈ బీరవానికి మనం హెల్ప్ చేయాలనే దృక్పథంతో రాకంచెర్ల విలేజ్ ఉండేది భూమి ఉండేది ఉమ్మెంతల్లో. అయితే నాది 2 ఎకరాలు, సర్వే నెంబర్ 401. మా అమ్మ పేరు నుంచి వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఎవరాలు? హైదరాబాద్లో ఉండేటోళ్ళు, లింగపల్లిలో ఉంటారు వాళ్ళు. మా అమ్మ వాళ్ళ ద్వారా పనిచేస్తుంది భూమి విషయంలోనే. నేను రాత్రి వచ్చి కేసు పెట్టినా సార్. మా బాబాయ్లో తెచ్చి వాళ్ళకి చెప్పిన, బాబాయ్ గిట్ల సంగతి గిట్ల అవుతుంది బాబాయ్ అంటే అప్పుడే స్పాట్లో వచ్చేసినాము. స్పాట్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చిన సార్ వాళ్ళతో. సార్ వాళ్ళు పిలిచారు మమ్మల్ని. వాళ్ళు ఏం చేయలేరు, కాకపోతే రౌడిజం చేయడానికే కొట్టడానికే చేస్తున్నారు అంతా. చిక్కులలో 100 మంది వచ్చారు, నా మీద దాడి చేయడానికే వచ్చారు. నా ఊరు లేకపోతే పరిస్థితి ఉంది నాది. ఉన్న 2 ఎకరాలు మొత్తం నాశనం చేసిండు, ఇల్లు జాగేయటం లేకుండా చేసి సార్. ఏం చేయాలి? నాకు సస్యగాన్ని బొంద పెట్టడానికి వెళ్ళలేదు సార్. 15 నెలల కూటమి ప్రభుత్వం అకస్మాత్తుగా అనేక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసింది. అయితే అధికారులకు బదిలీలు సర్వసాధారణమే. కానీ ఆ జిల్లాలో నూతనంగా బదిలీపై వచ్చిన కలెక్టర్, ఎస్పీకి ఆ బాధ్యతలు కత్తి మీద సాములా మారాయట. పారిశ్రామిక అభివృద్ధికి, భూసేకరణతో పాటు ఇతర అనేక అంశాలు కలెక్టర్కు వరుస హత్యలు, రౌడీ షీటర్ల పేరులు వంటి సమస్యలు ఎస్పీకి స్వాగతం పలుకుతున్నాయట.
ఇంతకీ కలెక్టర్ ఎస్పీలకు సవాళ్లు విసురుతున్న ఆ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో పలు సమస్యలు ఉన్నతాధికారులకు స్వాగతం పలుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం, బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ, ఇండోసెల్ సోలార్ యూనిట్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా పారిశ్రామిక అభివృద్ధి, భూసేకరణ వంటి అంశాలు కొత్త కలెక్టర్ హిమాంశు శుక్లాకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక 20 హత్యలు, రౌడీ షీటర్ల ఆగడాలు, రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఆరోపణలు, రాజకీయ నాయకులపై వరుస కేసులు, కీలక నేతల అరెస్టులు జిల్లా ఎస్పీకి సవాలుగా మారనున్నాయి. ఇంతకు ముందు జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఆనంద్ సౌమ్యుడిగా సమర్థవంతమైన అధికారిగా పేరుంది. అయితే బీపీసీఎల్ కు దాదాపు భూసేకరణ పూర్తి కాగా కరేడులో ఇండోసెల్ సోలార్ యూనిట్ భూసేకరణ వంటి జటిలమైన సమస్యలు కలెక్టర్ హిమాంశు శుక్లా కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ప్రజలతో మమేకం అవడంలో కొత్త కలెక్టర్ హిమాంశు శుక్లా ఏ విధంగా వ్యవహరిస్తారోనని కలెక్టరేట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయట. ఇక దాదాపు 15 నెలల కాలంలో 20కి పైగా హత్యలు నెల్లూరు నగరంలోనే జరిగాయి. జిల్లా వ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. ఇంతకు ముందు ఎస్పీగా పనిచేసిన కృష్ణకాంత్ శాంతి భద్రతల పరిరక్షణలో కొంత చెడ్డ పేరు మూటకట్టుకున్నారట. రౌడీ షీటర్లు నగరంలో పేట్రేగిపోవడం, పోలీసింగ్ గాడి తప్పిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇక కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజితా వెజెండ్లకు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కావలి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలపై హత్యాయత్నాలు, కొవ్వూరు ఎమ్మెల్యేకు బెదిరింపు లేక వైసీపీ కీలక నేత ఇంటిపై దాడి ఇలా పలు సమస్యలు ఉన్నాయి. అయితే వాటిపై ఎస్పీ అజిత ఎలా స్పందించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఇరువురు అధికారుల పనితీరు తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రతి లీడర్ కు కీలక పదవులు పొందాలి, ప్రజలతో పొగిడించుకోవాలనే కోరిక ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఇది సైకోఫానీగా మారి ప్రజలు పొగడకపోతే డబ్బిచ్చి మరీ పొగిడించుకోవడం కొత్త ట్రెండ్. మరోవైపు కీలక పదవుల్లో ఉన్న వారి ప్రాపకం కోసం కొందరు చెంచాగిరి చేసేవాళ్లు కృతకంగా ప్రచారం చేస్తూ పబ్లిసిటీ స్టంట్ల ద్వారా వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా సీనన్న అందరివాడు అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయోపిక్ తో ఈ సినిమాను విడుదల చేస్తారని వచ్చిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఈ సినిమా ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పబ్లిసిటీ విషయంలో కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. పొంగులేటి బయోపిక్ ప్రతిపక్షాల మధ్యనే కాదు, స్వపక్షం కాంగ్రెస్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్న వారిని కాకా పట్టేందుకు, వారి ద్వారా పైరవీలు చేసుకునేందుకు చాలా మంది జిమ్మిక్కులు చేస్తుంటారు. ఈ ప్రచార మాయలో పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. నిజానికి ప్రజల మన్ననలు పొందగలిగితే ఇక పబ్లిసిటీతో పనుండదు. ప్రజాదరణే శ్రీరామ రక్ష అని నమ్ముకున్న నేతలు పెద్దగా పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం రాదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి బయోపిక్ తో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషించబోతున్నారట. సినిమా టైటిల్ సీనన్న అందరివాడు అని ఖరారు చేశారని తెలుస్తోంది. తెలంగాణ మంత్రి బయోపిక్ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. దీన్ని బట్టి మంత్రి పొంగులేటి లైన్ లో పెట్టేందుకు ఈ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఎలాంటి స్కెచ్ వేశారో అర్థమై ఉంటుంది.
సాధారణంగా సీఎం పదవిలో ఉన్న వారిపై ఇలాంటి బయోపిక్లు తీసి వారిని ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీ. కానీ మంత్రిగా ఉన్న పొంగులేటి దృష్టిలో పడేందుకు తీస్తున్న ఈ బయోపిక్ మూవీ ఆయనకు ఎంత పబ్లిసిటీ ఇస్తుందో లేదో తెలియదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఏం సాధించారని ఈ ప్రచార ఆర్భాటం అంటూ దుమ్మెత్తి పోసేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటిపై బయోపిక్ మూవీ తెరకెక్కనుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవిత ప్రస్థానాన్ని తెరకెక్కించనున్నామని, ఆయన బయోపిక్ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుందని ఈ సినిమా నిర్మాత, దర్శకులు ప్రకటించారు. ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను పోషించడానికి సీనియర్ నటుడు సుమన్ అంగీకరించారని, దీంతో ఈ బయోపిక్ పై ఆసక్తి పెరిగిందని దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమాకు సీనన్న అందరివాడు అనే పేరు పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని, మంత్రి పొంగులేటి వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటు ఆయన రాజకీయ ప్రయాణాన్ని కూడా ఈ చిత్రంలో సమగ్రంగా చూపించనున్నట్లు నిర్మాత వివరించారు. ఒక సాధారణ స్థాయి నుంచి కీలక రాజకీయ నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి బయ్యా వెంకట నరసింహరాజ్ దర్శకత్వం వహిస్తున్నారట. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ భాషల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొంగులేటి బయోపిక్ తో సినిమా రూపొందించాలనే ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ మొదలైంది. పొంగులేటిని వ్యతిరేకించే కాంగ్రెస్ లోని ఓ వర్గం ఈ సినిమాకు సంబంధించి హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యక్తి పూజ చేసే రీతిలో పొంగులేటి బయోపిక్ సినిమాను రూపొందిస్తున్నారని కాంగ్రెస్ లో కొందరు లీడర్లు మండిపడుతున్నారని తెలుస్తోంది. గతంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు ట్రై చేసి రేవంత్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన విషయం గుర్తునే ఉంటుంది. ఇలాంటి చీప్ ట్రిక్ల వల్ల మొదటికే మోసం వస్తుందని గ్రహించిన రేవంత్ రెడ్డి తనపై బయోపిక్లంటూ ఇకపై ఎలాంటి ప్రచారం చేయొద్దని బండ్ల గణేష్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. కానీ రేవంత్ మిస్ చేసుకున్న ఛాన్స్ ను ఇప్పుడు పొంగులేటి దక్కించుకున్నారని ఆయన బయోపిక్ ను చిత్రీకరిస్తున్న దర్శకుడు చెబుతున్నారట. కాంగ్రెస్ కల్చర్ తెలియకపోవడం వల్ల ఆయన ఈ రకమైన కామెంట్ చేసి ఉంటారని హస్తం పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బయోపిక్ రిలీజ్ అయితే దానికి జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ పొంగులేటి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక క్లారిటీ వస్తుందని వారంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినీ ఇండస్ట్రీని ఎలా కుదుపుతుందో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలజడి ఖాయమని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో దసరా ఉత్సవాలను ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ జయప్రదం చేయాలని టీడీపీ కార్పొరేటర్ బాలా పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా దసరా ఏర్పాట్లను చేయాలని ఆయన అధికారులకు సూచించారు. విజయవాడ ఉత్సవ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దసరా ఉత్సవాలు జరగనున్నాయని ఆయన అన్నారు. రేపు 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కానీ అధికారులందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా దసరా ఏర్పాట్లని ఘనంగా ఏర్పాట్లు నిర్వహించాలని చెప్పి ప్రజలకి, భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారికి చీర సారా సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. కాబట్టి క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అన్ని ఏర్పాట్లు కూడా, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కార్పొరేషన్ తీసుకున్నటువంటి ప్రతి పని కూడా మరి కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా చాలా పారదర్శకంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఈ దసరా ఉత్సవాలతో పాటు అనుగుణంగా
విజయవాడ ఉత్సవాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని రేపు 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా దసరా ఉత్సవాలని కారణాలు పొందుపరచకుండా ఈ విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడం ఇది రెండోసారి. మరి ఈ విజయవాడ నగరపాలక సంస్థగా మేయర్గా అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మేయర్ గారు పార్టీ కార్యక్రమాలకి వైసీపీ నాయకులు చేసేటటువంటి ధర్నా కార్యక్రమాలకి నగరపాలక సంస్థ వాహనాలు వినియోగిస్తూ నగరపాలక సంస్థ మేయర్గా ఆ అధికార హోదాలో పార్టీ చేసేటటువంటి వైసీపీ పార్టీ చేసేటటువంటి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని మరి అక్కడ ఆ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీకు పార్టీ పట్ల ప్రేమ ఉన్నట్లయితే మీరు మేయర్గా రాజీనామా చేయండి. విజయవాడ నగరపాలక సంస్థకు మేయర్గా రాజీనామా చేసి మీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని నగరపాలక సంస్థ మేయర్గా ఉండి పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి మరి గతంలో చరిత్ర విజయవాడలో ఎప్పుడూ లేదు. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.